ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నవమాసాలు మోసి కన్న బిడ్డని నా దగ్గర నుంచి లాగేసుకున్నారు అని బాధపడుతోంది తల్లి శైలజ. నా బిడ్డను నాకు ఎలాగైనా ఇప్పించండి అని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే, నాకు పాప ఉంది. ఓకే, అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటో తెలుసమ్మా? అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పులు ఏమన్నా అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. $6 lakhs అప్ ఫ్రంటా లేదంటే ఇచ్చారు సార్, ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు? సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లికి అన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు. ఇక్కడ హ్యూమానిటీ ఏముంది, మాతృత్వం ఏముంది, అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, ఏమీ కనిపించట్లా మీ దగ్గర. వీళ్ళు ఒక్కళ్ళేనా? ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది, మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. అంటే అతను ఏమన్నాడంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బు అవసరం, మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం ముందరికి వెళ్ళాం. అసలు వీళ్ళని నమ్మారా మీరు? మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు. అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రేపటి రోజున పుట్టే పాపో బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమైనా ఆలోచించుకున్నారా? నైన్ మంత్స్ ఈ అమ్మాయిని మీరే పోషించారంట? పోషించాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? 9 months మొత్తం అయితే 10 lakhs వరకు మాట్లాడుకున్నామండి. ఓవరాల్ గా 10 lakhs మొత్తం. పాలు తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక 1 month మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము, మా దగ్గరనే ఉండండి, ఇస్తాము అని చెప్పినాం మేడం. సరే అని వాళ్ళు అన్నిట్లకు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అంటే ఈ 5 months నుంచి మీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయారా బాబుని తీసుకొని? లేదు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లేదు, ఇవ్వమంటే ఏడుస్తుంది. ఇంకా ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు, కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఏ రకంగా కావాలి? ఎందుకు అడుగుతున్నా? నువ్వు దండం పెడుతుంది, కాలు పట్టుకున్నాను, నా బిడ్డను నాకు తీసేది, మా బాబు మాకు కావాలి మేడం, మా బాబుని మీరే మాకు ఇప్పించండి ప్లీజ్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం శైలజ గారు తనకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చారు. సో అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో కనుక్కొని తనకి ఏ న్యాయం కావాలో తెలుసుకుంటాం. ఓకే, శైలజ గారు రండి. నమస్తే. 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 కూర్చోండి. ఎవరండి పక్కన? శైలజ గారు మా హస్బెండ్. మీ హస్బెండ్. మీ పేరండి? దినేష్ మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? ప్రైవేట్ జాబ్. మీరు జాబ్ చేస్తూ ఉంటారు? మేడం. ఓకే, ఏంటండి ఇక్కడ వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి?
మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే నాకు పాప ఉంది. ఓకే అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటి తెలుసమ్మా? తెలుసు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ కడుపులో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తారు, అవునా? మీరు ఒక పాపని కానీ వాళ్ళకి ఇద్దాము అనే దానికి అమౌంట్ మాట్లాడుకున్నారు. మీకు పాప ఉంది ఆల్రెడీ, దాని నెక్స్ట్ ఇది మళ్ళీ. అచ్చా ఓకే. మీ పాపకి ఎంతమ్మా వయసు? 2 years సార్. 2 years కదమ్మా. సరగసి ఎందుకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికా లేదంటే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించా? మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి. కాదే, ఎలాగో మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా. అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పులు ఏమన్నా ఉన్నాయా? అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. ఓకే, మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు? తెలియని వేరే వాళ్ళ ద్వారా ఓకే అప్రోచ్ అయ్యారు. అయితే మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ బాబు కావాలని చెప్పి తను అంటుంది మేడం. 9 నెలలు కడుపుతున్నారు కదా మేడం బాబు. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇవ్వనని చెప్పి తను బాధపడుతుంది మేడం. సరోగసీలో మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. ఎంతకు మాట్లాడుకున్నారు బాబు? 6 lakhs మేడం. 6 lakhs. అబ్బా ఓకే, 6 lakhs ఉన్నాయి, 12 ఉంది, 18 ఉంది. కానీ మీడియేటరా, బ్రోకరా, గైనకాలజిస్ట్ ఎవరున్నారు? లేడీ డాక్టర్ ఎవరున్నారు? ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. బ్రోకర్ గడా మధ్యలో? అవును. మరి 9 months ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా లేదంటే వేరే పక్కన ఏదైనా రూమ్ లో పెట్టారా? సపరేట్ గా వాళ్ళు చూసుకుంటున్నారు. 6 lakhs అప్ ఫ్రంటా లేదంటే ఇచ్చారు సార్. ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను, వాళ్ళు డబ్బులు ఎలాగోలా మనం అప్ చేసానో ఇచ్చేద్దాము, నేను బాబు ఉన్న అప్పులు తీర్చలేకే కదా ఈ తలనొప్పి అంతా చేసుకున్నారు. కానీ దీనికి బాబు కావాలని చెప్పి ఇప్పుడు అది అలా ఇలా కుదురుతుంది. మొత్తం అంటే ఈ హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారా? వాళ్ళే పెట్టుకున్నారు. త్రూ ద 9 months వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు మీ వరకు మాత్రం 6 lakhs ఇచ్చేసారు. అవును సార్. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు? సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా మరి మీరేంటి, మీరు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ అంటే మరి వైఫ్ బాబు వైఫ్ అంటే మీరు దానికి ముందు మరి అమౌంట్ మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ చేశారు, మొత్తం 9 months మొత్తం చూసుకున్నారు. కరెక్ట్గా మేడం. బాబుని కూడా చూసి మేము ఇవ్వలేకపోతున్నాం మేడం, మాకు కూడా కావాలంటే. నువ్వు కూడా పిల్లడు ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? అవును మేడం. కాదమ్మా, మీకున్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నావు. ఈ సరోగసీ పద్ధతి ఒకటి ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు మేడం. తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు కదా. అవును. సరోగసీ పద్ధతి వల్ల ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ప్రాసెస్ మీకు నచ్చింది, ఓకే. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా, స్పామ్ డోనర్స్ అని. అలా చేసుకుని నువ్వు చేసేసుకుంటే అయిపోయేదిగా, డబ్బులు అప్పులు తీరిపోయేవి. ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లి కన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ. నువ్వెందుకు ఆ పద్ధతి ఎందుకు ఎత్తుక్కోవాలి? అసలు నువ్వే అమ్ముడిపోతే అయిపోయేదిగా. అంటే వాల్స్ అతను ఇది వచ్చింది కాబట్టి మీకు నెక్స్ట్ ఎగ్ కానీ స్పామ్ కానీ వాళ్ళదే. చాలా సీరియస్ ఇష్యూ సార్ అది. యాక్చువల్ కాదండి, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు చూసారు కదా, డాక్యుమెంట్ మీద మ్యాండేటరీగా అది కరెక్ట్ డాక్యుమెంటా దొంగ డాక్యుమెంట్ అనేది మనం చూడాలి. మీరు సంతకం పెట్టే దాని మీద ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ఆబ్స్టిట్యూషన్ సంతకం ఉంటుంది అందులో, అది మ్యాండేటరీ. ఎందుకంటే ఈ సరగసి అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద స్కాములు అయిపోవటం వల్ల ఏమైందంటే దీన్ని చాలా అంటే మీరు వెళ్ళినటువంటి పద్ధతి బహుశా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు అంతే కదా. ఇక్కడ ఎవరు డాక్టర్ గేటర్ ఎవరు ఇన్వాల్వ్ లేదు. సో 6 లక్షలు ఖర్చు అయిపోయింది. మీ చేతుల్లో అయితే 6 లక్షలు లేవు సార్. ఇప్పుడు ఈ క్షణాన్ని ఈ స్టేజ్ మీద బిడ్డను మీకు ఇస్తాం, ఊరికనే చెప్తున్నాం, బిడ్డను మీకు ఇస్తాం 6 లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేయగలరా రేపటికల్లా? ఇవ్వలేము సార్, కొంచెం టైం. సార్ 6 లక్షలు 9 months ట్రీట్మెంట్, వాళ్ళు పోషించిన తిండి, మోరల్ వాల్యూస్, అగ్రిమెంట్, లీగాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదే పోనీ నిజంగా ఎఫెక్షన్ ఉన్న వ్యక్తులు అంటే ఆల్రెడీ ఒక పాప ఉంది, వాళ్ళ అవసరం కోసం మీ అవసరం కోసం మీరు ఒక కుటుంబాన్ని చీట్ చేసినట్టే. నీ పేరేంటన్నా? శైలజ. శైలజ. కాదు, నీకు ముందు నుంచి పాప పుట్టినప్పుడు కూడా బాబు కావాలి అనే కోరిక ఉందా? ముందు నుంచి ఉందా? అలా నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు. అసలు సరగసి అనేటటువంటి అతి పెద్ద ప్రక్రియకి అసలు నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీలా సెన్సిటివ్గా ఉండేటటువంటి ఆడపిల్లలకి అంటే మామూలుగా తల్లికి ఎలాగ గర్భం వచ్చినప్పుడు బాండింగ్ బిడ్డతో ఏర్పడుతుంది, కానీ నీలాంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆడపిల్ల అసలు విపరీతంగా ఉంటుంది బాండ్. అందుగురించి ఈ సరగసి అన్నిటిలో కూడా ఎవరైతే ఆ గర్భం అద్దె గర్భం ఇస్తారో వాళ్ళని కూడా మేము అసెస్ చేస్తాం.
సైకలాజికల్గా అసెస్ చేస్తాం. వీళ్ళు నిజంగా అన్న మాట ప్రకారం పెట్టిన సంతకం ప్రకారం బిడ్డను వదులుకునేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉందా, లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎత్తి మీద టోపీ వేసుకుంటారనే భయంతో మిమ్మల్ని అసెస్ చేస్తాం. నువ్వు అసలు నోట్లోంచి మాటే రావట్లేదు, నువ్వు విపరీతమైన భయపడుతున్నావు, సెన్సిటివ్, ప్లస్ మగబిడ్డ కావాలని కోరిక, నువ్వు ఎలాగమ్మా సంతకం పెట్టేశావు? అంటే ఇద్దరు అనుకునే పెట్టుకున్నాం. నువ్వు అదేనయ్యా, మీరు అనుకుంటావు, డబ్బుల కోసం ఇద్దరు అనుకుని పెట్టారు. మీకు నువ్వు ముందే ఇవ్వాల్సింది తెలుసా? అతి గర్భం. మగపిల్లడు పుడతాడని మీకు ముందే తెలుసా? చెప్పారా మీకు? 3-4 monthsకే చెప్పారా? చెప్పలేదు. పుట్టిన తర్వాత ఆడపిల్ల అయితే ఇచ్చేసేవాళ్ళ మీరు? మగపిల్లడు కాబట్టి ఇవ్వని అంటున్నారు. ఇచ్చేసేవాడు అంతే ఆడపిల్ల అయితే? మీరు చెప్పింది మంచి కదా. పాయింట్ మేడం. అంతే. ఇప్పుడు మగపిల్లడు కాబట్టి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ హ్యూమానిటీ ఏముంది, మాతృత్వం ఏముంది, అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, ఏమీ కనిపించట్లా మీ దగ్గర. ఇప్పుడు ఏ రకంగా న్యాయం జరుగుద్దని వచ్చారండి? మీరు చేసిందంతా కూడా తప్పు మీ వైపే కనిపిస్తోంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లల గురించి ఇబ్బంది పడే కదా మీ వరకు వచ్చారు. ఇప్పుడు మరి వాళ్ళని ఎలా హర్ట్ చేస్తారు? వీళ్ళు ఒక్కళ్ళేనా? ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది, మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి. బేబీ ఏజ్ ఎంత అమ్మా? బేబీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఎన్ని మంత్స్ అయింది డెలివరీ అయ్యి? 6 months అయింది. 6 months. 6 months నుంచి మీరు బాబుని వాళ్ళకి ఇవ్వలేదు. రూల్ ప్రకారం డెలివరీ అయిన తర్వాత అసలు మీకు చూపించరు. ఇమీడియట్గా బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ 3 days 5 days 1 month ఏదో మిల్క్ కోసం ఇది చేస్తారే తప్ప. మీరు అయినా ఇప్పుడు 6 months నుంచి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేం లీగల్ యాక్షన్ తీసుకోలేదా మీ మీద? ఇంకా బతులు ఆడుతున్నారా మిమ్మల్ని? కదమ్మా, బిడ్డ నువ్వు ఇవ్వకపోతే ఎలా? పాలిచ్చే బిడ్డే అర్థం అవుతుంది, కానీ అగ్రిమెంట్ ప్రకారం బిడ్డను అక్కడ ఇవ్వకపోతే ఎలా? నీ మనసులో ఏంటుందో చెప్పు. బాబుని తీసుకొచ్చావా? ఆ పేరెంట్స్ వస్తే పిలుస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తావా బాబుని? ఎందుకు ఇవ్వు? నువ్వు అవన్నీ అనుకునే కదమ్మా రాసావు. నీ ఇష్టమేనా? పిల్లల్ని అన్న బాగా తిన్నావు 9 months, మంచిగా అన్ని డబ్బులు అప్పులు తీర్చుకున్నారు. ఇప్పుడు నీలాంటి తల్లిదండ్రులే కదా అవతల కూడా ఉన్నది. చెప్పు, ఎందుకు ఇవ్వో చెప్పమ్మా. నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. బాబా ఇలా సైలెంట్ గా ఉండి నా మాటే నెగ్గాలి అనుకునే వాళ్ళంటే నాకు నిజంగా కోపం వస్తుంది. సైలెంట్ గా ఉండి ఇది కావాలని చెప్పేసి ఇక్కడ వరకు ఎలా వచ్చావమ్మా? అన్ని కరెక్ట్ గా ఉండి తప్పంతా మీ వైపే ఉంది. ఏం మాట్లాడకుండా ఉంటే ఎలాగా? పోనీ ఇచ్చేద్దాం, బాబుని ఇచ్చేద్దాం, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అయిపోయింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరేం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దినేష్ తను ఏమంటుంది? నిజంగా నీకు కావాలా, తనకు కావాలా, ఇద్దరికి కావాలి. సరే, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? అమ్మ ఇక్కడ ఏం చెప్పలేకపోతుంది. ఇంట్లో బిడ్డ మనకు చెందిన బిడ్డ కాదని నువ్వు అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి? బాబుని ఇచ్చేస్తే తను చచ్చిపోతాను అంటుంది. మరి ఉన్న కూతురు ఏమవ్వాలా? మీరు సొంతంగా కొన్న కూతురు ఒకటి ఉంది కదా, ఆ పాపని ఏం చేద్దామని? బాబుని ఇవ్వకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుంటుందంట. ఇది బ్లాక్ మెయిలింగ్ లా ఉంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. డబ్బు ఇవ్వరు. వాళ్ళని ఆల్రెడీ 1 year 2.5 years నుంచి ఎమోషనల్ లో పెట్టిన వ్యవహారానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు పిల్లల్ని పోషించే కెపాసిటీ లేదు మీకు. ఎగ్ కానీ స్పర్మ్ కానీ మీకు సంబంధించినవి కాదు. అవునా? ఇన్ని మైనస్లు పెట్టుకొని మదర్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి, పేరెంట్స్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి అంటే అవ్వదు కదా. ఇది ఒక అగ్రిమెంట్, కాంట్రాక్ట్. మీరు ఈ రెంట్కి ఈ హౌస్ ఎట్లా ఇచ్చారో మీ గర్భాన్ని అలా రెంట్కి ఇచ్చి అన్ని సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయి కూర్చొని ప్రొసీడ్ అవుతారు. ఇది అన్ని ప్రొసీడ్ అయ్యారు, అంత ప్రాపర్గా ఉంది. ఒక హాస్పిటల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, డాక్టర్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తారు. ఈ రకంగా చేస్తే తెలుసా మీ ఇద్దరిని అయితే బయటకు కూడా పంపించరు. ఆ పుట్టిన మీ సొంత పిల్లని ఏం చేద్దామని? మేడం వాళ్ళని కూడా పిలుస్తాను ఇప్పుడు. రండి. నమస్తే కూర్చోండి. మీ పేరండి? ప్రియా. మీ పేరు? సురేష్ గారు. చెప్పండి. వాళ్ళేమో బాబుని ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. అసలు స్టార్టింగ్ ఎలా అయ్యిందమ్మా? మీరు ఎందుకు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? మీ మధ్యన ఉన్న మీడియేషన్ ఎవరు చేశారు? డాక్టర్ని ఎందుకు మధ్యలో పెట్టలేదు? అంటే సార్ మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. 6 years నుండి అంటే ప్రాబ్లం నాలోనే ఉంది, పిల్లలు పుట్టపోవడం. 3 years బాగా తిరిగినాం అన్ని హాస్పిటల్ చుట్టూ. IVF, IUI అన్నీ అయిపోయినాయి సార్. చుట్టూ తిరిగినాం, నాలోనే ప్రాబ్లం ఉందని చెప్పారు. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. ఓకే. మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సరోగసీకి వెళ్ళాలని? ఎవరు మీకు అక్కడ కొలీగ్ వాళ్ళు చెప్పారంట మేడం, ఇట్లా మా వైఫ్ ఇట్లా పిల్లలు లేరని బాధపడుతూ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇట్లా అన్నారు, నేను ఒకసారి అడిగి చెప్తానని చెప్పేసి అట్లా. ఫైనాన్షియల్ గా అవసరం ఉంది, వాళ్ళు రెడీగా ఉన్నారని అన్నారు. సార్ మీరు అడాప్షన్ కి ఎందుకు వెళ్ళలేదు? అంటే మేడం మాకు ఓన్ గా మాకు పుట్టిన బిడ్డ కావాలని చెప్పేసి మేము ఇలా అనుకున్నాం మేడం. ఇప్పుడు స్పర్మ్ అతంది, అండం అంటే ఎగ్ మీది. సో స్పర్మ్ ప్రాబ్లం లేదు, అండం ప్రాబ్లం లేదు. అంటే మీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది? గర్భసంచిలోనే ప్రాబ్లం ఉంది.
మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒప్పుకున్నారా? మీ పేరెంట్స్ అందరు పేరెంట్స్ అందరినీ మాట్లాడున్నాం మేడం. అందరిని వాళ్ళని కూర్చోబెట్టి మేము అందరం మా ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకున్నాం. పేరెంట్స్ బోత్ సైడ్స్ కూడా రెడీగాను. వీళ్ళిద్దరే అవసరం కాబట్టి ఏదో డ్రామాలు వేసుకుని మీ దగ్గరకు వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళు అందరితో కూర్చొని మాట్లాడుకున్నాం. సారీ అమ్మా, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు మీకు? అంటే మా హస్బెండ్ త్రోనే, నాకైతే ఏం తెలియదు. అసలు మామూలుగా బయటికి రావు, ఎవరో ఒక వ్యక్తి ద్వారా నడుస్తుంది. ఉన్నారు. అయితే అతను ఏమన్నాడంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు. వాళ్ళకి డబ్బు అవసరం, మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం ముందరికి వెళ్ళాం. అసలు వీళ్ళని నమ్మారా మీరు? మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు. అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రేపటి రోజున పుట్టే పాపో బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమైనా ఆలోచించుకున్నారా? మేడం మాకు నమ్మకం అనిపించింది. ఇంకొకటి మేము పేపర్ 9 months ఈ అమ్మాయిని మీరే పోషించారంట? నిజమే. పోషించాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? 9 months మొత్తం అయితే 10 lakhs వరకు మాట్లాడుకున్నామండి. ఓవరాల్ గా 10 lakhs. 10 lakhs మొత్తం. ఎంత ఇచ్చారమ్మా? ఇప్పటికి ఎంత ఇచ్చారు? అయితే ఎవరైతే చెప్పారో వాళ్ళకైతే 10 lakhs ఇచ్చాము. వాళ్ళకి ఎంత ఇచ్చారు, అతను ఎంత తీసుకున్నాడు అవన్నీ మాకు తెలియదు మేడం. స్టార్టింగ్ డెలివరీ అయిన తర్వాత త్రూ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీ అందరి మధ్యన మంచి ర్యాపోయే ఉంది. వాళ్ళు మిమ్మల్ని కలవటం, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ బానే ఉంది. ఎక్కడ కూడా నో అనేది అయితే వినిపించలేదు. మీకు అబ్బాయి అన్నా అమ్మాయి అయినా ఇద్దరైనా ఓకే మీకు కదమ్మా? డెలివరీ అయిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి? డెలివరీ అయిన తర్వాతకి వెళ్ళినాం. పెయిన్స్ వస్తున్నాయని చెప్తే వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయింది, అంత అయింది. మేము చూసినాము, బాబుని ఎత్తుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. తను ఇంకా అంటే మత్తు అంతా ఉంది కదా, తను మొత్తం కోలుకున్న తర్వాతకి బాబుని చూసి నార్మల్ డెలివరీ అయింది. బర్త్ సర్టిఫికెట్ లో మీ ఇద్దరు పేర్లే ఉన్నాయా? మాయే ఉన్నాయి మేడం. ఓకే, ఎందుకంటే డాక్టర్స్ సజెషన్ తో అగ్రిమెంట్ తో నడిచింది కాబట్టి మీ పేర్లే నడిచి. సో ఎన్ని రోజులకి ఇస్తామన్నారు యాక్చువల్ గా బాబుని? అంటే 1 week లో ఇస్తారా, లేకపోతే ఇంకో 1 month ఈవిడ మీ దగ్గరే పెట్టుకొని మిల్క్ అంతా ఇప్పించిన తర్వాత పంపిద్దాం అనుకున్నారా? ఫస్ట్ ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పమ్మా. నువ్వు అడిగావా బిడ్డని ఎప్పుడు ఇస్తావని? అడిగావా? అడిగాను. ఇప్పుడు చెప్పండి ఏమంది ఆవిడ? ఫస్ట్ అంటే మేము మాట్లాడుకునేటప్పుడు 10 days కే ఇచ్చేయమని చెప్పినాం మేడం. మేము తర్వాతకి ఆ బిడ్డ గురించి ఆలోచించి తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక 1 month మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము, మా దగ్గరనే ఉండండి, ఇస్తాము అని చెప్పినాం మేడం. సరే అని వాళ్ళు అన్నిట్లకు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అంతే. 9 months పోషించారు కాబట్టి ఇంకో 1-2 months అనేది బెటర్ ఆప్షన్ అనుకున్నారు. హెల్తీ మేమే చూసుకుంటాం. 1 month కూడా డెలివరీ మా దగ్గరనే పెట్టుకున్నాం మేడం. అంత పర్ఫెక్ట్ అయినాక రివర్స్ అయిందా? ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు, కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మీరు మంచితనంతోనే అన్నారు, వారం అన్నారు, 2 వారాలు అన్నారు, 4 వారాలు అన్నారు, అంతటితో సరిపోయిందా? మా బేబీ హెల్త్ గురించి చూసుకున్నా. కరెక్టే లేమ్మా, ఎందుకంటే డాక్టర్ సజెషన్ కూడా ఉంటుంది, అంటే మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి అని. ఇక్కడ ఆవిడ ఎమోషనల్ అయిపోతుంది యాక్చువల్ గా. తర్వాత మా బాబుని మాకు ఇవ్వండి, ఇంకా చాలు వెళ్ళిపోండి, మీ అమౌంట్ ఇచ్చేసామా మొత్తం అని అన్నారా? అంటే 1 month అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళండి, మీ ఇంట్లో ఉండిపోండి, మా బాబుని మాకు ఇచ్చేసేయండి, మేము చేసుకుంటాము, మా హాస్పిటల్లో చూపించుకుని డాక్టర్ సజెషన్ తీసుకుని మేము అన్ని బాబు చూసుకుంటామని చెప్పాము. అయితే ఇంక తను అప్పుడు ఉండి ఇంకా ఎడవడం స్టార్ట్ చేసింది మేడం బాగా. అంటే ఈ 5 months నుంచి మీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయారా బాబుని తీసుకొని? లేదు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లేదు, ఇవ్వమంటే ఏడుస్తుంది. ఇంకా ఒక రకంగా ఏమంటాడు దినేష్? ఏమంటాడమ్మా వాళ్ళ భర్త? ఏమంటాడు? తను కూడా రివర్స్ అయింది సార్. అసలు అంటే తను కూడా ఫస్ట్ నేను చెప్పి మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాడు సార్ మాతోని. ఫస్ట్ మాట్లాడతాను, నేను తనతో మాట్లాడతాను. ఈ పంచాయతీ అంతా చేసిన మెయిన్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? లేదు మేడం, పేమెంట్ ఇచ్చారుగా అయిపోయింది. మీకు రావాల్సిన ఫుల్ పేమెంట్ వచ్చేసిందా డెలివరీ అయిపోయిన తర్వాత? వీళ్ళు 10 ఇచ్చారంట అతనికి. 6 lakhs వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే వీళ్ళ లెక్క వీళ్ళకి 6 అని చెప్పారు, 6 వీళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది. 4 lakhs ఆ కమిషన్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఓకే, ఇంతవరకు ఇది బాగానే ఉంది, రూల్ ప్రకారం అన్ని ప్రాపర్ గానే వెళ్ళినాయి. ఒక్కటి ఏంటంటే ఇవ్వాలి యాక్చువల్గా బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి, హ్యాండ్ ఓవర్ చేయకుండా కూర్చుంది. అమ్మాయితో మీరేం మాట్లాడతారో మాట్లాడండి, అంటే మా ఎదురుగుంటా కూడా మీ డిస్కషన్ ఎలా ఉందో తెలియాలిగా. శైలజ మా బాబుని మాకు ఇచ్చేసే. శైలజ లేదు, నేను 9 months మోస్ట్లీ కన్నాను కాబట్టి నాకు ఇవ్వాలని లేదు. నువ్వు 9 months మోస్ట్ అంటున్నావు, నువ్వు ఫస్ట్ అన్ని ఓకే అని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాతకే కదా మేము దీనికి ప్రొసీడ్ అయ్యి. నిన్న ఒక పసిపిల్లలాగా చూసారు వాళ్ళు 1.5 years. కానీ ఇప్పుడు మా బేబీని మాకు ఇయ్యనంటే, మేము ఉన్నదే ఆ బేబీ కోసం మేము ఇన్ని రోజులు బ్రతుకున్నాం, మా బేబీని మాకు ఇయ్యలేమంటే మీకు డబ్బులు అప్పు చేసి ఇంకా ఎంత మనీ కావాలన్నా ఇస్తాం, మా బేబీ మాకు ఇచ్చేసి. ఇంకా డబ్బులు ఇస్తానంటుంది అమ్మాయి.
అది ఇంకా లీనియన్స్ అయిపోతుంది నాన్న. మీరు అసలు ఆ మాట అనకూడదు. మీ హక్కు, లీగాలిటీ ఏముందో చెప్తాను, కంగారు పడొద్దు. ఎందుకంటే అంటే వాళ్ళకి ఏదైనా అమౌంట్ ప్రాబ్లం అయితే మేము ఇచ్చి మాకు కావాల్సింది బేబీ కదా మేడం. వాళ్ళు 6 lakhs అనుకున్నారు, 6 lakhs వాళ్ళకి ముట్టేసినాయి. వాళ్ళు చేయాల్సిన పని బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చెయ్యకుండా ఏదో డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తామా అన్నారనుకో, ఇక్కడ మీడియేటర్ ఎవరున్నారో వాళ్ళు అయిపోయారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తే ఆ బాబు పెరిగి వాడు ఉద్యోగాలు చేసి పెళ్లి చేసుకునేంత వరకు కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. వీళ్ళేం సెటిల్ అయ్యే మొహాలు కాదు, ఇక్కడ అర్థమవుతుంది కదా. మాట్లాడాలి ఒక స్టాండ్ మీద లేరు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో. మాట్లాడేది దినేష్. కాదు ఏంటి, ఏదో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కి మేము అప్రోచ్ అయ్యాం, వీళ్ళు మాకు మాత్రమే న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చారా మీరు? అలా ఏం ఉండదమ్మా. ఇక్కడ ఏది కరెక్టో దానికి మాత్రమే చెప్తారు. ఇక్కడ సార్ కానివ్వండి, మేడం కానివ్వండి, మాట్లాడకుండా అమ్మ మేము అప్రోచ్ అయ్యాం, మేమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం, మాకే న్యాయం జరుగుద్దంటే కుదరదు. మాట్లాడకుండా ఏంటి సైలెంట్గా కూర్చున్నారు? అయ్యి అంతలా అడుగుతున్నారు కదా, అన్ని రూల్స్ ప్రకారమే కదా జరిగింది. నువ్వు ఇంత సైలెంట్గా లేవంట, వాళ్ళ మీదకి వచ్చావంట, నిజమేనా? అంటే బాబుని ఇవ్వకూడదని. ఏం బాబునమ్మా? మీ బాబా? నీ బాబా? నీ బాబా చెప్పు. అంటే తనకన్నది కదా. కంటే మీ బాబేనా? కనే విధానం ఒకటి ఉంటదిగా, అన్ని తెలిసి కదా అయ్యా మీకు. ఏమన్నా అడగటానికి ఉందమ్మా? అడగడానికి ఏం లేదు సార్, మా పాపం మాకు ఇప్పిస్తే మేము తీసుకున్నాం. తను బాధ చూడలేకపోతున్నాం మేము. ఇప్పుడు బాబుని ఆవిడ కంట్లో నీళ్ళే ఆగట్లేదు పాపం. ఆవిడ బాబుని ఎక్కడ పెట్టి వాళ్ళ దగ్గరే మీ దగ్గర? ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా వీళ్ళు? వెళ్ళిపోయారు. చూసారా, ఇక్కడ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయారమ్మా. సొంత ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు దీని మీద ఇంకా కేసు వేయడానికి ఏముండదా? బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది కదా. వీళ్ళ తెలియక వీళ్ళు బతులు ఆడుకుంటున్నారు. వెళ్ళి చూద్దామన్నా కానీ ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కి వెళ్ళిపోయారు. మీ పేరెంట్స్ అందరికి మీరు ఏమని చెప్పుకుంటున్నారమ్మా? మరి అందరూ అడుగుతారు కదా, ఏదమ్మా బిడ్డ ప్రెజర్ అవుతుంది బాగా. లేదు, అందరికి తెలిసింది. ఆవిడ మొహం చూస్తుంది తెలుస్తుంది, ఆవిడ దుఃఖంతోనే మాడుతుంది. కాకపోతే లాస్ట్ లో వీళ్ళే ఇట్లా చేయడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు, మేము ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అంతే. అదే బాబుకి 6 months అన్నారు డాక్టర్, అది ఇది అని ఏదో కవర్ చేస్తున్నారు అంతే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అమ్మ మీరు ఒకటి కదమ్మా, మనలో మన మాట, IVFకి వెళ్ళారు, IUIకి వెళ్ళారు, అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు, కుదరదు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత సరగసికి వెళ్ళారు. అక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పిదం ఏదన్నా ఉంది అంటే కనుక అసలు ఆ డాక్యుమెంట్కి లీగల్ వ్యాలిడిటీ ఉండదు. సరగసి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది, అప్రూవల్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది. దానితో పాటు అన్ని పైన ఆ కాగితం ఉండి మిగతా ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్స్, ఫాలో అప్, ఆ అమ్మాయి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఇలా టైఅప్ చేసేసి అదొక ఫోల్డర్. అది ఫస్ట్ ఈ కాగితం ఉంటుంది, తర్వాత మిగతావన్నీ ఉంటుంది. ఇక్కడ మీరు డాక్టర్ కాగితాన్ని లేపేశారు. మీరు ఎలా అయితే మేము అప్రోచ్ అయ్యామో సార్, అయితే అంతా బాగానే మేము చూసుకుంటాము, అంతా ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి నమ్మించారు సార్. మేము మధ్యలో ఉన్న వాళ్ళని నమ్మినాం సార్, అంతే. మా దీని మీద చాలా పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ఈ విధంగా స్కాములు జరుగుతున్నాయి, ఆ విధంగా బ్రోకర్లు ఇటువైపు అటువైపు ఇద్దరిని మోసం చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో దీనికి ఒక లీగల్ ప్రక్రియ అనేటటువంటి ఏర్పాటు చేసింది. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది కొన్ని హాస్పిటల్స్కి. అప్పుడు ఈ మధ్యన వైజాగ్లోనే ఒక పెద్ద హాస్పిటల్ ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ విధంగా అరికట్టడం గురించి ఇది పెట్టారు. అప్పుడు మీకు తెలియనటువంటి అంశం ఏంటంటే డాక్టర్ని ఇన్వాల్వ్ చేయకపోవటం వల్ల వీళ్ళకి ఎవరో చెప్పుంటారు. వీళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, అరే పైన డాక్టర్ సర్టిఫికేట్ లేదు, మధ్యలో ఏదో బ్రోకర్ ఏదో తెల్లకాయతల మీద సంతకం పెట్టి తప్పించుకుంటుంది, దాని వ్యాలిడిటీ ఏముంటుందని వీళ్ళకి ఎవరో హింట్ ఇవ్వటం వల్ల ఇలా మొండికేసి బిడ్డను ఎత్తుకుని ఇంట్లోంచి పారిపోయారు. వీళ్ళు నిజంగా వీళ్ళకి శిక్ష పడుతుంది అనేటటువంటి భయం ఉండదు అనేటటువంటి అర్థమైన తర్వాత పారిపోయి ఉంటారు అనేది నా అభిప్రాయం. మేడం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు క్రిమినల్సా, శైలజ అండ్ దినేష్ క్రిమినల్సా అంటే, వెల్ నేనైతే కనుక ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫరంట్ ఆఫ్ ఏ క్రిమినాలిటీ. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకునేటటువంటిది. అంటే ఈ ప్రాసెస్ ప్రక్రియ యొక్క పూర్తి స్థాయిలో అర్థం నీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా? నీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా? సో ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మేడం, అంటే ఈ ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది ప్రధానంగా అర్థం చేసుకోవటం అన్నది ఒకటి. రెండోది ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటిది రెండో అంశం. అంటే వచ్చినటువంటి బ్రోకరు ఈజ్ ఏ లీగల్ బ్రోకర్ ఆర్ నాట్, అంటే ఆథరైజ్డ్ బ్రోకరా కాదా అనేటటువంటిది. ఏ హాస్పిటల్లో అయితే ఈ అమ్మాయి టెస్ట్ చేయించుకుందో, ఏ డాక్టర్ అయితే కనుక ఈ ప్రక్రియకి ఫస్ట్ ఆ డాక్టర్ అంటే ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫస్ట్ దీనికి పచ్చజెండా ఊపిన తర్వాతే ఆ ఆథరైజ్డ్ బ్రోకర్ అనేటటువంటి వాళ్ళు రంగంలో దిగుతారు. వాళ్ళ దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ సరగేట్ మదర్స్ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని రామ్మ నువ్వు గర్భం దాల్స్తా, నీకు డబ్బులు అవసరం, నో,
ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ లేడీస్ని కొంతమంది ఒక 10-15 మంది లేడీస్ లిస్ట్ ఉంటుంది. బ్లడ్ డోనర్స్ ఎలా ఉంటారో అలాగే గర్భానికి సంబంధించినటువంటి దాతలు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళని అందరినీ కూడా ఏంటంటే ఒకసారి 2 సార్లు కాదు, చాలా సందర్భాల్లో ఆ బిడ్డను అలా దానం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళని అంటారు కంటే వీళ్ళు ఆర్ కాల్డ్ యాజ్ ఎలిజిబుల్ డోనర్స్. ఇప్పుడు ఆ రక్తం వీడి రక్తం వాళ్ళకి ఇవ్వలేము కదా, ఎలిజిబిలిటీ ఉండాలి. ఏంటంటే వాళ్ళు రక్తాన్ని డొనేట్ చేసేటటువంటి విధంగా ఎలా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయో ఇక్కడ కూర్చునేటటువంటి ఆడవాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వాళ్ళకి ఏంటంటే అద్దె గర్భంలాగే చూస్తారు. దాంతో ఏమి మమకారం, ఒక అటాచ్మెంట్ అనేది బిల్డప్ చేసుకోరు. వాళ్ళకి అది అలవాటు. ఒక పుస్తకాన్ని మనం ఎలాగైతే ఒక లైబ్రరీలోకి వెళ్తే కనుక అద్దె తీసుకుని మళ్ళీ తీసుకుంటామో అదే పద్ధతితో వాళ్ళ వ్యవహారం ఉంటుంది. అక్కడ ఏమి ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ మీరు చేసినటువంటి పొరపాటు గురించి చెప్తున్నాను. నెంబర్ 1, ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ అనేటటువంటిది. అంటే ఇంతకు ముందు కూడా అలాంటి అద్దె గర్భాన్ని ఇచ్చినప్పుడు ఆవిడ ఆ బిడ్డను అందజేస్తున్నప్పుడు ఓవర్గా ఏమైనా రియాక్ట్ అయిందా, ఇమోషనల్గా రియాక్ట్ అయిందా, లేదంటే డబ్బులు దొంగతనం చేసి మోసం చేసేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు ఉందా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆల్రెడీ ఒక ఆడపిల్లలు ఉంటే కనుక వీళ్ళు మగపిల్లోడు కావాలి అనేటటువంటి ఆశా కోరికలు వీళ్ళు ఉన్నాయా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా విశ్లేషిస్తాం అనమాట. ఎందుకంటేనమ్మా అందులో ఏదన్నా ఒక డెఫిషియన్సీ ఏర్పడింది అంటే కనుక వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోయినట్టే. మీరు అక్కడ వెళ్తే కనుక మీరు బురదలో కాలేసినట్టే. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ ప్రక్రియ ఇక్కడ పక్కదో పట్టింది. సో దాన్ని నేను ప్రొసీజరల్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నాను. సో వాళ్ళకి ఏంటంటే కనుక ఇక్కడ వీళ్ళు ఎవరో మధ్యన ఒకడు వచ్చాడు, వాడి డబ్బుల గురించి వాడు తిన్నాడు, వాళ్ళకి పడేసాడు. వాళ్ళు అక్కడితో వాడిది అయిపోయింది, వాడి జంపు జిల్లాని వాస్తవానికి ఆడిని కూడా ఇక్కడ కూర్చోపెట్టాలి. పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నాడంటే మిమ్మల్ని బక్రా చేసి చీటింగ్ చేసిన వాడు మీలాంటి ఆడవాళ్ళని ఎంతమంది చీట్ చేశాడో నాకైతే తెలియదు. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ డాక్టర్. ఎందుకు డాక్టర్ అనేటటువంటిది ఎందుకు అంటే కనుక అన్నిటికంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్ద ఎవిడెన్స్ కానీ కేర్ టేకర్ కానీ, అంటే నీకు భరోసా ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైనల్గా నువ్వు బిడ్డను కన్నా తర్వాత నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏదైనా కూడా పాలు ఇచ్చినా కూడా సహజంగా చాలామంది 6 నుంచి 8 వారాల వరకు పాలు కూడా ఇస్తారు. ఆ పాలు కూడా ఎలా ఇస్తారు అంటే కనుక బిడ్డ ఈవిడ దగ్గరే ఉంటుంది, పాలు ఇచ్చే సమయంలో నీ వరకు వస్తుంది అంతే. ఆ ప్రక్రియ కూడా ఉంటుంది. అంతేగాని కంటిన్యూస్గా నా ఒళ్ళోనే ఉంటుంది, నా బిడ్డ నా చేతుల్లోనే ఉంటుంది, నేను కంటిన్యూస్గా పాలు ఇస్తానంటే ఏంటంటే ఆ పాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఒక తల్లికి బిడ్డకి ఏర్పడేటటువంటి ఒక మాటల్లో చెప్పలేనటువంటి ఒక బాండ్ ఏర్పడిపోతుంది. అందుగురించి మనం ఏమంటాము, పిల్లల ఎదుగుదల మానసికపరమైనటువంటి ఎదుగుదల కూడా పిల్లలకు కావాలి అంటే తల్లిపాలు 6 నెలల వరకు లేదంటే 8 నెలల వరకు ఇంపార్టెంట్గా ఇవ్వాలని ఎందుకంటాం అంటే కనుక ఆ బాండ్ గురించి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బాండ్. అది ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు ఎన్ని తప్పిదాలు చేశారు అంటే మీకు అంత ప్లాన్ తెలిసి ఇక్కడ ఏంటంటే కనుక మీకు ఒక పెద్ద ఇక్కడ ఎందుకు దీన్ని డబ్బు విషయం కాకుండా చూడాలి అనేటటువంటిది గవర్నమెంట్ కానీ డాక్టర్స్ కానీ లీగల్ అథారిటీస్ కానీ దీన్ని వ్యాపారం కింద చూడొద్దు అని అంటారు మేడం. చూడటానికి ఇది వ్యాపారంలో కనిపించిన వ్యాపారం కింద చూడొద్దు అని అంటాం. ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక డబ్బు ప్రయారిటీ అనిపిస్తుందో, నేను ఒక దాతని, నేను ఒక డోనర్ని అని అనుకోవాలి. మీకు డబ్బులు ముట్టినా కూడా అది మీరు యోగక్షేమాల గురించి మిమ్మల్ని ఇన్షూర్ చేసుకోవటం గురించి మీ సేఫ్టీ గురించే మీరు డబ్బులు తీసుకుంటారు కానీ అది వ్యాపారం కాదు. ఆ విధంగా చూస్తారన్నమాట. ఎప్పుడైతే కనుక ఇక్కడ డబ్బులు అవసరం అని పడిందో, మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నారు, డబ్బులు కావాలి, అర్జెంటుగా డబ్బులు కావాలి, ఏంటి అనేటప్పటికి ఒక చండాలుడు ఎవడో వచ్చి ఒక తప్పు ఐడియా మీ బ్రెయిన్లో పెట్టేట్టుగా అబ్బాయి ఇంత ఈజీయా, దీనికి మించింది ఏంటి అని చెప్పి దాంతో ఏంటంటే మీరు అన్నీ మర్చిపోయారు. ఒక్కసారి ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెంట్ వచ్చాక అక్కడ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళలేదు అనేది మీకు అర్థమైంది. ఇక్కడ డాక్టర్ లేడు, దీంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఆ కాగితాల్లో ఎంత వ్యాలిడిటీ ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేసుకోలేదు, మీరు వెరిఫై చేసుకోలేడు, సంతకం పెట్టినటువంటి బ్రోకర్ గారు జంప్ అయిపోయాడు డబ్బులు తీసుకుని. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఒకప్పుడు అబ్బాయి పుడితే కనుక ఏ విధంగా ఆలోచించాలి అనేటటువంటి ఆలోచన ముందుగానే మీ బ్రెయిన్లో ప్లాంట్ అయిపోయింది. అదే ఇందాక మేడం ఏమన్నారంటే ఒకప్పుడు ఆడపిల్ల పుట్టుంటే కనుక డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటుంది, 2 ఆడపిల్లలు ఎందుకు ఒక అమ్మాయి కావాలనుకున్నారు. సో అది ప్లాంట్ అయింది మీ బ్రెయిన్లో. ప్లాంట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే మీ చేతిలో డబ్బులు పడ్డాయో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఏదో విధంగా ఒక వాదనకో ఒక టెన్షన్కో దింపేసి ఈ బిడ్డను మనం ఓన్ చేసుకుందాం అనేటటువంటి సైకలాజికల్ మెంటాలిటీలో నువ్వు ఆటోమేటిక్గా దిగిపోయావు. సో ఏంటంటే ఇచ్చేయాలి మొదటి రోజు నుంచి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి చివరి వరకు నా బిడ్డ కాదు ఫైనల్గా నేను ఇచ్చేయాలి అనే సైకాలజీలో ఉంటే కనుక ఈరోజు నువ్వు మా దగ్గర కూర్చోవు, ఈ అమ్మాయిని ఇలా అల్లరి పెట్టావు. కానీ మొదటి రోజు నుంచి చివరి వరకు డబ్బులు చేతుల్లో పడినాయి కాబట్టి ఒకప్పుడు అబ్బాయి అయితే కనుక ఉంచేసుకుందాం, అబ్బాయి అయితే ఉంచేసుకుందాం అని చెప్పి మీ లోపల మీరిద్దరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఇది ముందు నుంచి జరిగినటువంటి మెంటల్ ప్రిపరేషనే. డెలివరీ అయిన తర్వాత అబ్బాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్కి వచ్చేస్తారు. ఇది
ఇది జరిగినటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటేనమ్మా, స్టార్టింగ్లో మీరు క్రిమినల్స్ కాదు, మీరు చీటర్స్ కాదు అని అనకపోయినా కూడా ఎక్కడో అక్కడ పడినటువంటి ఒక ఆశ, కోరిక. ఆ అమ్మాయి బహుశా స్ట్రాంగ్గా ఉంటే దినేష్ ఇలా మాట్లాడు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే, ఏమండి అబ్బాయి ఉంటే బాగుంది కదండి, నేను కని పెంచేటటువంటి అబ్బాయిలాగా ఉంటే కనుక ఎంత బాగుంటుందండి, పాలు ఇచ్చేస్తే కనుక వీళ్ళు కూడా పాలు ఇచ్చేయడానికి అలవెన్స్ ఇచ్చేసేటప్పటికి ఈ అమ్మాయి మాట్లాడటానికి మాటలు లేనటువంటి ఈ అమ్మాయి తెలియకుండానే ఒక బంధాన్ని, ప్రేమని పెంచేసుకుని ఈరోజు వీళ్ళు మెడ చుట్టూరుని ఉచ్చుతాడు బిగించింది. నేను చెప్పేది ఏంటంటేనన్నా, ఇక్కడ ప్రక్రియ లీగల్గా జరిగిందా, ఇల్లీగల్గా జరిగిందా, డాక్టర్ ఉన్నాడా లేదా అనేటటువంటి అంశాలు తాత్కాలికంగా పక్కన పెడదాం మనం. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఒక ఎథికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచించుకుందాం. ఇందాక నేను మొదలు పెట్టే ముందు నువ్వు క్రిమినలా అని నేను అడిగాను. ఎందుకు అంటే కనుక మీకు ఆ క్రిమినల్ రికార్డ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఆ బిడ్డను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మీరు క్రిమినల్ రికార్డ్ సంపాదించేటటువంటి ప్రయత్నం అయితే కనుక పెట్టుకోకండి. అర్థమైందా? వీళ్ళకి ఎంతవరకన్నా కసి కోపాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు తెలియదు, వీళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు తెలుసు, వాళ్ళందరూ మీ మీద పడవచ్చు. దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్లా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద మనం ముందుకెళ్తాం. ఎప్పుడైతే సంతకం పెట్టామో ఈ బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే మీరిద్దరు సంతకాలు పెట్టారు. మీ ఇద్దరు ఆ బిడ్డకి తల్లిదండ్రులు కాదు అనేటటువంటి ఉద్దేశంతో సంతకం పెట్టారు. అదే ఆలోచనతో సంతకం పెట్టారు. డబ్బులు చేతిలో పట్టిన తర్వాత బిడ్డ అబ్బాయి అయితే ఏంటి అనేటటువంటి ఆలోచనతో తర్వాత మీ మైండ్స్ మారినాయి. కాబట్టి మీరు వెనక్కి తిరిగి ఆ పాత మైండ్ సెట్కి వెళ్ళిపోవాలి. మీరు ఆ పాత మైండ్ సెట్కి, ఎందుకంటే హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో ఒకరికి అగ్రిమెంట్ చేసి ఒకరిని నువ్వు తల్లి కాబోతున్నావు. ఎందుకంటే ఆల్రెడీ 6 సంవత్సరాల పాటు నానా తంటాలు పడి నానా హాస్పిటల్ తిరిగి ఇల్లు గొల్ల చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని IVFలు IUIలు అంటే ఎంత నరకం అంటే కనుక రోజుకి 10 ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి వాతావరణంలో ఒక తల్లి వచ్చి ఈరోజు కూర్చుని 9 నెలల పాటు నా బిడ్డ నా ఇంటికి వస్తాడని కోరికగా ఆశ పడుతూ ఉంటే కనుక సడన్గా అస్సలు మీ బిడ్డ, మీ ఆడపిల్లే నీ పక్కన పుట్టినప్పుడు సడన్గా ఎవరో పరాయి స్త్రీ వచ్చి నీ బిడ్డను లాక్కుని పారిపోతే నీకు ఎలా అనిపిస్తుందో సేమ్ పొజిషన్ ఈరోజు ఈవిడికే పొజిషన్. సో నా ఉద్దేశం ఏంటంటే, నీకేదన్నా ట్రీట్మెంట్ కావాలంటే నేను ఇస్తా. నువ్వు సూసైడ్, డిప్రెషన్ అంటే కనుక. కాబట్టి దయచేసి నా ఉద్దేశం ఏంటంటే, మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి వెళ్ళండి. మీరిద్దరు యూ హ్యావ్ ఆల్ ద ఎలిజిబిలిటీస్ టు గివ్ బర్త్. మీకు కావాలంటే ఇంకో 5-6 పిల్లల్ని కనొచ్చు. మీకేం సమస్యలు లేదు. వీళ్ళిద్దరికి సమస్యలు ఉన్నాయి. ఒక బెడ్ ఇంటికి వస్తుందని ఆశపడింది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, కళ్ళకి వెయిట్ చేశారు, 9 నెలల పాటు వెయిట్ చేశారు. సో మై థాట్ ఈస్, ఇక్కడ ఏదైనా కౌన్సిలింగ్ కానీ ఏదైనా ఒక ప్రక్రియ నడవాలంటే అది మీ ఇద్దరికీ నడవాలి. దాని వెనకాతలు ఎటువంటి లీగాలిటీ, ఎటువంటి మెడికల్ ఫార్మాట్ ఉందనేది నాకు అనవసరం. బెడ్ని ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత నీ మెంటల్ స్టేట్ ఎలా ఉన్నా కూడా కాపాడేటటువంటి ప్రయత్నం, ఆ మెంటల్ స్టేట్ ఇంకో విధంగా వెళ్ళకుండా నీ భార్య సూసైడ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఇది నేను అనుకునేటటువంటి ప్రక్రియ. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ కేసులో మీరేమంటారు? మేడం, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మన వ్యూయర్స్కి ఈ విషయం మీద చాలా అవగాహన ఉండాలి అనేది నేను అనుకుంటున్నా. ఇక్కడ నేను 3 టాపిక్స్ మాట్లాడతాను. ఒకటి అడాప్షన్ గురించి, 2 IVFలు కానీ IFలు కానీ ఏవైతే చేయించుకుంటున్నారో వాటి గురించి, 3 సరోగసీ గురించి, 4 మదర్ మిల్క్ గురించి. ఈ 4 కూడా మేజర్ లీగల్ పాయింట్స్. ఒక 15 to 10 years బ్యాక్ చాలా సిన్సియర్ టాపిక్స్. మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా ఈ టాపిక్స్ మీదే నడిచింది. ఈ రోజున ఇలా పిల్లలు పుట్టక, పిల్లలు లేక ఎవరైనా కానీ అడాప్షన్కి వెళదామంటే అడాప్షన్ అనే చట్టమే లేకుండా, ఈ రోజున అడాప్షన్తో కేసు వేసుకోవడానికి లేకుండా ఎత్తేసిన సిచ్యువేషన్లో లా అండ్ ఆర్డర్ ఉంది. ఎందుకు అంటే అంత క్రైమ్ జరిగింది ఈ పిల్లలు పుట్టకపోవడం అనే టాపిక్స్ మీద. ఫస్ట్ నేను ఈ IVFలు వీటి గురించే మాట్లాడుతున్నా. ఈ రోజున మనం తినే ఫుడ్ కానీ, మనం ఉన్న వాతావరణంలో కానీ, పొల్యూషన్స్లో కానీ, ఈ సాఫ్ట్వేర్ వ్యవహారాల్లో కానీ ఇంపార్టెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఫిజిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి జనాల్లో. నెక్స్ట్ పిల్లలు పుట్టడం అనే విధానం తగ్గిపోవడం వల్ల పెళ్ళిళ్ళు అయిన తర్వాత 3 to 4 years అలా కూర్చుంటున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలకి IVFలకి వీటికి వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఏంటి అంటే నిజంగా శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడమే ఒక బేబీ కోసం. అడాప్షన్కి వెళ్ళడానికి ఒకప్పుడు అవి ఎక్కువ ఉండేవి. దీనికంటే ముందు అడాప్షన్ సిస్టమ్ ఉండేది. అది ఈ రోజున కారా అనే గవర్నమెంట్ NGO తప్ప ఇంకెక్కడి నుంచి మనం అడాప్షన్ తీసుకోవడానికి లేకపోవడం వల్ల చచ్చినట్లు వీళ్ళు ఈ IVFలకి వీటికి వెళ్ళి
3 times 4 times కూడా ట్రయల్స్ వేసుకొని ఫెయిల్ అయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. లక్షలతో వ్యవహారం ఇది ఒక బేబీని కనాలి అంటే. సో ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి తన శరీరాన్ని నిజంగా కొల్లబొడుచుకుంటున్నట్టే. కానీ ఆ ఐవీఎఫ్ల ద్వారా పిల్లల్ని కన్నా తర్వాత కూడా తొక్కులో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవి అవి పెట్టుకుంటారు, పోట్లాడుకుంటారు, ఆ బేబీలతో విడిగా వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఒక పాప పుట్టడం బాబు పుట్టడం అనేది చాలా మేజర్ హెరాస్మెంటో లేకపోతే మేజర్ టాపిక్కో అయిపోయిన సీన్ ఈ రోజున. అలాంటి ప్రాసెస్లో పిల్లల్ని కనేసి ఏడబడితే అక్కడ వదిలేసి లేకపోతే ఇద్దరు పంచుకుంటున్న వ్యవహారాలు కూడా మనం బోలని చూస్తున్నాం. సో ఐవీఎఫ్లు ఇవి చేసుకుని ఏమన్నా ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని, ఆ భార్యని, ఆ కూతుర్ని, ఆ కోడల్ని నిజంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందండి. ఎందుకంటే మీకు ఒక వారసుడో వారసురాలనో ఇవ్వడం కోసమని అమ్మాయి తన శరీరాన్ని నిజంగా హాస్పిటల్కి అట్లా పంచుతున్నట్లే లెక్క. ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒక బేబీని కనేటప్పుడు అంటారు కదా మనం ఆల్రెడీ స్త్రీ మళ్ళీ పునర్జన్మ అని, అంతకంటే డబుల్ హెరాస్మెంట్స్. ఆ తీసుకునే ట్రీట్మెంట్ అవునా కాదా? అంత నరకాన్ని నువ్వు 2 times పడ్డావు. తీరా చూస్తే నీకు ఆల్రెడీ ఏదైతే గర్భసంచే డ్యామేజ్ అనేది దానివల్ల మీరు ఈ సిస్టమ్కి వచ్చారు. నెక్స్ట్ అడాప్షన్ ఒకప్పుడు అండి చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే కొంచెం లో ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు 4-5 పిల్లలకి అనేసి పిల్లల్ని అమ్మకానికి పెట్టేవాళ్ళు. ఈ మధ్యలో ఏజెన్సీ బ్రోకర్స్ చాలా పెద్ద మాఫియా. ఈ మాఫియాలో పిల్లల్ని అలా మోసుకొచ్చి ఇంకొకరికి రిచ్ ఫెలోస్కి కాస్త ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళకి ఇలా పిల్లలు కావాలన్న వాళ్ళకి అడాప్షన్ కేసు ద్వారా మనం కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తే ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు ఆ పుట్టిన పిల్లల యొక్క పెంపకం అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నెక్స్ట్ సగం మంది ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ తీసుకొని వెళ్ళారు. ఫారినర్సు ఇండియాలో ఎన్ఆర్ఐస్ వీళ్ళు అడాప్షన్ కేసులు ఒక 15 to 20 years బ్యాక్ చూస్తే 90% ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ పిల్లల పుట్టక కాదు, వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ తీసుకువెళ్ళి ఒక పని వాళ్ళలాగా ట్రీట్ చేయడం. నెక్స్ట్ వాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజెస్. మనకి ఇండియన్ సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలా పెంచుతున్నారని చూడరు, ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి. సో దానివల్ల సర్వే రిపోర్ట్స్లో ఎంతోమంది పిల్లలు సర్వనాశనం అయిపోయారని తెలిసి ఈ సిస్టమ్ని అడాప్షన్ సిస్టమ్ని పూర్తిగా తీసి కారా అని మనకు తీసుకొచ్చారండి. ఓన్లీ అడాప్షన్ ఇవ్వాలంటే మన దగ్గర ఎవరైనా పిల్లలు దొరికితే లేకపోతే పెంచుకోలేము అంటే మనం వెళ్ళి గవర్నమెంట్ సరౌండింగ్స్లో కారా అని ఎన్జిఓ ఉంటుంది, గవర్నమెంట్ ఎన్జిఓ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే పిల్లలు కావాలనుకునే వాళ్ళకి త్రూ కారా ద్వారానే వెళ్ళాలి. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత ప్రాపర్టీ ఆ పెంచుకునే పిల్లల పేరు మీద పెట్టాలి. నెక్స్ట్ ఎవ్రీ 6 monthsకి కారా తరపు నుంచి రిప్రజెంటేటివ్ వెళ్ళి పిల్లలు ఎలా పెరుగుతున్నారని చూస్తారు. ఎన్ఆర్ఐస్కి వేరే ఫారిన్ కంట్రీస్కి అడాప్షన్ లేదు, ఓన్లీ ఇండియన్స్ సెటిల్డ్ బాబుని బాగా చూసుకుంటారు. నెక్స్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడంతో పాటు డాక్టర్స్ సర్టిఫై చేయాలి వీళ్ళకి ఇంకా పుట్టారు అని. అలాంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్గా బాగుండి వాళ్ళకు బాబుండి ఇలా ఇంకొకరు పెంచుకుందామని అని ఎవరైనా అనుకున్నారనుకోండి వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ లేదు. అది ఎలా అయిపోయిందంటే ఈ రోజున నేను చాలా కన్సల్టేషన్లో మాట్లాడతానండి. అడాప్షన్ కారాకి వెళ్ళి 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది, 3 years వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఈలోపు మాకు ఆ ఫీలింగ్స్ ఆ బాధ అవన్నీ పోతున్నాయి. ఇంతకాలం అంటే అట్లాగా ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? ఈ ఆల్టర్నేట్లు ఎత్తుక్కునే వ్యవహారంలోనే ఈ సరోగసీ సిస్టమ్. ఈ సరోగసీ సిస్టమ్ అనేది మనకు ఒక 10 years బ్యాక్ వచ్చిందండి. దీని మీద గవర్నమెంట్ చాలా ప్రొసీడింగ్స్ నడిపించారు, అవేర్నెస్ తీసుకురావడానికి చూశారు. ఇది కూడా చాలా మ్యానిపులేట్ అయిపోయింది. డ్రగ్స్ తీసుకునే పిల్లలు, ఆడపిల్లలు, ఉమెన్ ట్రాఫికింగ్, నెక్స్ట్ లవర్స్ డబ్బుల కోసము ఇంకొక దానికోసము, ఇగో ఇలా ఫైనాన్షియల్ దీనికి ఆడవాళ్ళ గర్భాన్ని అద్దెకిస్తూ దీన్ని ఒక మాఫియా కింద కన్వర్ట్ చేసిన సిచ్యుయేషనే సరోగసీ సిస్టమ్. దీనిలోనూ మిస్యూజ్ బాగా అవ్వడం వల్ల డాక్టర్స్ కూడా కొన్ని ప్రైవేటు చిన్న డాక్టర్స్ ఉంటారు కదండి, వీళ్ళందరూ ఏజెంట్లు, మెయిన్ ఏజెంట్ సిస్టమ్, వీళ్ళంతా ఏం చేశారంటే అలా అమ్మాయిలు ట్రాప్ చేయడం డబ్బు కోసం. వీళ్ళు ఏదో 6 లక్షలు అడిగారు కానీ 50,000 కూడా సరోగసీ సిస్టమ్కి వెళ్ళిపోయిన జనాలు ఉన్నారు మాకు తెలిసి. ఎందుకంటే నేను అప్పుడు హ్యూమన్ రైట్స్ తరపున చాలా కేసెస్ ఇట్లాంటివి డీల్ చేస్తూ వచ్చానండి, చైల్డ్ రైట్స్ మీద వీటి మీద. సో ఇవి ఎట్లా అంటే వాళ్ళకి ఆ 9 నెలల్లో ఫుడ్ నడుస్తుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఏదైతే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న పిల్లలు. ఒక 10-15 years బ్యాక్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అని చెప్పి ఊళ్ళ నుంచి చాలామంది సిటీస్కి వచ్చేసారు హైదరాబాద్కి. వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టడానికి కూడా ఉండేది కాదు. ఎవడో ఒక ఏజెంట్ పట్టుకోవడం, నీకు సంవత్సరం గడిచిపోతే ఇదిగో ₹1,00,000 ఇస్తా ఇలా అని వాడు 5 lakhs 10 lakhs తీసుకొని వీళ్ళని 50,000కి ₹1,00,000 కూడా అమ్మేసి అలా వాళ్ళ చేత ఆ పిల్లల్ని కనిపించి ఇచ్చేసిన సందర్భాలు
చాలా జరిగి అది కూడా ఒక మాఫియా అయిపోవడంతో బాబో ఈ సర్వగసి సిస్టమ్ అంటే త్రూ డాక్టర్ ద్వారానే జరగాలి. డాక్టర్స్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే గర్భసంచే పనికిరాదు అని ప్రాపర్గా ఉంటే డాక్టర్స్ దగ్గర లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నెక్స్ట్ లీగల్గా అది ఒక రెంటే, ఇందాక మీకు అన్న హౌస్ రెంట్కి ఇస్తే అట్లాగో గర్భాన్ని రెంట్కి ఇచ్చడానికి సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అలాంటి వ్యక్తుల ద్వారా, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంత డబ్బు పెట్టుకుని లాస్ అవ్వకూడదు కదా. ఇక్కడ ఏజెన్సీ సిస్టమ్ అనేది లేదండి. ఓన్లీ మీరు ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళుండి మాకు సరోగసి ద్వారా కావాలంటే వాళ్ళే ఒక లిస్ట్ వేసి ఈ రోజున మీ బాబుని మీ చేతిలో పెట్టేవాళ్ళు. మీరు వెళ్ళిన విధానం ఏంటంటే మీకు తెలియక, మీలాగే మా ఆడియన్స్ చాలామందికి తెలియక బాధపడతారని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరన్నా త్రూ ఏజెంట్ ద్వారా సరోగసి సిస్టమ్ అంటే నమ్మకండి, ఇలాంటి దరిద్రాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మానవత్వం అమ్మతత్వం నాకు ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇలా బాధపడేవాళ్ళు మీరు ఐవీఎఫ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సరోగసి ద్వారా వెళ్ళాలి అంటే మీకు తెలిసిన రిలేటివ్సా లేకపోతే డాక్టర్స్ ఫైనలైజ్ చేసిన వ్యక్తుల ద్వారా వెళితే అమ్మ బాబుని పుట్టిన పిల్లని ఆ ఫస్ట్ డే 1 రోజే మీకు ఇచ్చేస్తారు. 1 month మిల్క్ గోంగూర ఈ సీనే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి మెంటల్ ఇది ఎక్కువ నడుస్తూ ఉంటుంది. సైకలాజికల్ బ్లాక్మెయిలింగ్, ఫైనాన్షియల్ బ్లాక్మెయిలింగ్ జరగకుండా ఆపడానికి తల్లికే చూపించరు. అర్థమవుతుందా? అసలు ఈవిడికి ఆ ఫేసే చూపించరు. ఆవిడ అన్కాన్షియస్లో ఉన్నప్పుడే మీ పేర్లే పేరెంట్స్ కింద రాస్తారు, సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. బయాలజికల్ పేరెంట్స్ మీరే అవుతారు. ఓకేనా? ఇది సగం మందికి తెలియక ఇందాకటి నుంచి ఇదే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏజెంట్ 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 ఎవడో మధ్యలో 4 lakhs కొట్టేశాడు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ గురించి మాట్లాడదాం. మీరు ఒక 1 week అనుకున్న వాళ్ళకి కాస్త 1 month ఎందుకని. ఇది కూడా 15 years బ్యాక్ ఈ సరోగసి తర్వాత వచ్చిన సెన్సేషనల్ లీగల్ చేంజెస్. మదర్ మిల్క్స్ దొరుకుతున్నాయి. మదర్ మిల్క్ దాన్ని స్టోరేజ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాడండి అని చెప్పి ఒక గవర్నమెంట్ ఎన్జిఓ స్టార్ట్ అయింది. అది మీరు సరోగసి లీగల్గా ప్రాపర్గా పెద్ద హాస్పిటల్ ద్వారా మీరు వెళ్ళి ఉంటే అది కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈవిడ ప్రైవేట్ వ్యక్తి, ఈవిడికి ఏమైనా ఎమోషన్ వస్తుందేమో, ఎందుకు వచ్చిన గోల, మీరు అన్యాయం అవ్వకూడదు కదా. సో ఇప్పుడు మిల్క్ కోసం పిల్లల్ని తల్లికి ఇవ్వాల్సిన నెసెసిటీ ప్రజెంట్ లేదు. అర్థమవుతుందా? సో మీరు ఇక్కడ చేసింది మంచి పనేనమ్మా. మీ పిల్లలు కావాలని మీరు మీ వరకు మీరు న్యాయంగా వెళ్ళారు. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు రాసుకున్న అగ్రిమెంట్లు ప్రాపర్గానే ఉన్నాయి. ఎందుకంటే ఒక డాక్టరు ఏమీ చూడకుండా ఏజెంట్ ఎవడో తీసుకొచ్చాడు ఇట్లా అని తీసి ఆపరేషన్ చేసి మీకు ఇచ్చేయడం అనేది ఉండదు. అవి ప్రాపర్గానే ఉన్నాయి. వాళ్ళు కూడా అన్ని ప్రాపర్గానే చూస్తారు డాక్టర్. ఎందుకంటే సరోగసి సిస్టమ్ రేపొద్దుట ఏ హాస్పిటల్ ఎవరు చేశారనేది చూడాలి కదా సార్. ఇప్పుడు మీరు 4 months 5 months వెయిట్ చేసి ఏదైతే ఉందో అది దండగా మీరు అలా తీసుకుని వెళ్ళిపోవాలి. అసలు అమ్మాయిని ఇంట్లో నుంచి బయట తరమాలి. అలాంటిది వదిలేసి మీరు బాబు ఏమైపోతాడు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ క్రిమినల్సా కాదా అని కాదు సార్ టాపిక్. మోరల్ వాల్యూస్. నిజంగా మీకు మోరల్ వాల్యూస్ ఉన్నాయంటే నో, లేవు. నిజంగా మీరు అమ్మతత్వంతో మాట్లాడుతున్నారా, పేరెంట్స్ లాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు పిల్లలు లేనోళ్ళ, ఆల్రెడీ ఉన్న పిల్లకే తిండి పెట్టలేక వెళ్ళి గర్భాన్ని అమ్ముకున్న సిచ్యువేషను. నువ్వు ఎప్పుడైతే ఈ సీన్కి వచ్చావో ఆ రోజే నువ్వు డబ్బు కోసం ఏమన్నా చేస్తావు, ఎంతకన్నా మీరు వెళతారు అనేది మేము ఆలోచిస్తాం తప్ప అయ్యయ్యో వాళ్ళకి పాపం పిల్లలు లేరంట పోనీలేండి నేను వెళ్ళి గర్భం దానం చేస్తాను అనే అంత సీన్లే. మీరేమన్నా ఫ్రీగా వెళ్ళారా? అయ్యో పాపం ఇద్దామండి అని అనుకోవడానికి 6 lakhsకి వెళ్ళారు. 6 lakhsకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు బాబు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది, ఉంచుకుంటాము, మిల్క్ ఇచ్చాము, ఈ సీనే లేదు. ఈ రోజున మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నది వాళ్ళని లిటరల్లీ డబ్బు కోసం మాత్రమే. డబ్బే మీ టార్గెట్. ఈ టార్గెట్ ఇక్కడ కంక్లూడ్ అవ్వడానికి కుదరదు. ఇక్కడికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా మీరు, నాకు 9 months పెంచానండి. 9 months నీకు తెలియదా? ఇక్కడ తెలుసుగా, డబ్బు వసూలు చేసుకుంటున్నారు కదా. పోనీ మీకు పిల్లలు పుట్టరా? లేదు. మీకు పిల్లలు లేరా? లేదు. ఆల్రెడీ ఒక పాప ఉంది, మీరు కంటే ఇంకా పిల్లలు పుడతారు. అంత ఎమోషన్ ఉందా అంటే day 1 నుంచి మీకు తెలుసు, ఎవ్రీడే తెలుసు వాళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి నేను బేబీని అని, పుట్టే బేబీని ఇచ్చేయాలి అని మీకు తెలిసి కూడా ఎమోషన్ వచ్చింది అంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వడూ రెడీగా లేరు. వాళ్ళు ఎంతగా దిగజారంటే మళ్ళీ మీకేం కావాలో చెప్పండి మళ్ళీ డబ్బులు ఇస్తాము అంటే అది మేము యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకు అంటే మీరు జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు నేను 1 లక్ష ఇప్పించినా కూడా, ఒక 10,000 ఇప్పించినా కూడా జీవితకాలం నీ పిల్లోడిని బతకనివ్వరు తల్లి వీళ్ళు. అర్థమవుతుందా? ఈవిడికి ఎటువంటి లీగాలిటీ లేదు. ఈవిడికి అమ్మ అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే, తల్లిదండ్రులు అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే రైట్స్ లేవు. వీళ్ళు లిటరల్లీ డబ్బు కోసమే. వస్తే డబ్బు వస్తుంది, లేకపోతే మగపిల్లోడు. ఈ రెండిట్లో ఏది ఏ రకంగా చూసినా వీళ్ళు బెనిఫిట్స్లోనే ఉన్నారుగా. అదే వీళ్ళు ఎదవ డ్రామాలు. సో వీళ్ళకి భయపడి మీరు
అరే లీగల్గా వెళ్తే డిలే అవుతుందా ఏమో అనుకోకండి, అసలు లీగల్గా వెళ్ళనే వద్దు ఈ కేసులు, అవసరమేలే. ఏదన్నా తేడా వేసి అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము వస్తాం. ఈ రోజు మీకు మీ బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఏం చేసుకుంటుందో చేసుకోమని. అర్థమవుతుందా? మీ పేరెంట్స్కి తెలుసు, బోత్ సైడ్. అసలు ఈ పాటికి వెళ్ళి అలా పేకాల, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? ఎవరు పిల్లోడు వాడు? డిఎన్ఏలు తీస్తే తిప్పి కొడితే మీరిద్దరు బయటపడతారు. వాళ్ళు చుట్టాలు యాక్సెప్ట్ చేస్తారా, వీళ్ళ అమ్మ నాన్నలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? వీళ్ళు ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారా అని? మీకు అర్థమైందా మేడం? డబ్బు కోసం వీళ్ళు చేస్తున్న పని, లిటరల్లీ డబ్బు కోసం. నాన్న ఇది యాక్సెప్ట్ చేసే వ్యవహారం కాదు. నోరు మూసుకొని బాబుని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. ఇస్తారా జైలుకి వెళ్తారా? మీరు మా దగ్గరకు వచ్చారేమో, కానీ మేము న్యాయం చేయాల్సిన వ్యక్తులు వాళ్ళు. ఇక్కడికి వచ్చారు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి న్యాయాలు చేస్తూ కూర్చోం. ఎక్కడ న్యాయం ఉంటే వాళ్ళకే చేస్తాం. నంగనాచిలాగా ఏడుస్తున్నావా? ఎక్కడమ్మా నువ్వు అమ్మవే? నీ కూతురికి తిండి పెట్టలేక నువ్వు వెళ్ళి గర్భసంచి అమ్ముకున్నావు. ఎంత కావాలో చెప్పండి మీకు డబ్బు. పిల్లాడిని ఇస్తారా ఇవ్వరా? జైలుకి వెళ్తారా? ఈ రోజు వాళ్ళ వెనకాల నేనున్నాను చెప్తున్నా. పిల్లాడిని ఇస్తారా ఇవ్వరా? ఇస్తావా ఇవ్వా? లేదు మేడం, నా బిడ్డని ఇవ్వవా? నా బిడ్డ నాకు కావాలి మేడం. ఏ రకంగా కావాలి? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? శైలజ ప్లీజ్, శైలజ నా బిడ్డ నాకు దండం పెట్టుకుని కాలు పట్టుకుని నా బిడ్డ నాకు తీసారు. ప్లీజ్ శైలజ అన్నా, ప్లీజ్ నా బిడ్డ నాకు ఏంటన్నా. వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకుంటారేంటమ్మా? మీ హక్కు అది. పాప కావాలి కదా, మా బాబు మాకు కావాలి కదా, ప్లీజ్ మేడం. మా బాబు మాకు కావాలి మేడం. ఏంటయ్యా ఇంత చెప్పిన తర్వాత కూడా మీకే కావాలంటారేంటి? తప్ప కూర్చోండి నాన్న. ఇప్పుడు ఇక్కడ నువ్వు పెడితే బాబుని పెట్టు, లేదా 6 lakhs అక్కడ పెట్టు. నెక్స్ట్ 1 year నుంచి మిమ్మల్ని పోషించినందుకు దానికి ఒక 4 lakhs, మొత్తం 10 lakhs అక్కడ పెట్టి కదలండి ఇక్కడ నుంచి. వాళ్ళు ఇచ్చింది 10 lakhs. సో 10 lakhs బాబా 10 lakhs మీరు అక్కడ పెట్టి కదలండి ఇక్కడ నుంచి. కాదు, 3 లక్షలు ఇస్తే ఇస్తావా? ఇంకో 3 లక్షలు ఇస్తే డబ్బుల గురించే కదా ముందుకెళ్ళారు. ఆఫర్ ఉంది, స్పెషల్ ఆఫర్. ఇంకో 3 లక్షలు రెడీయా? రైట్ కానీ బాబు పుట్టి 10 lakhs అక్కడ పెట్టి కదలు ఇక్కడ నుంచి. మంచిగా చెప్తాను. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం, ఇంకొక సరోగసిని తీసుకురమ్మంటాం, ఏదో ఆలోచిస్తాం. ఈసారి లీగల్గా ఉంటాం. ముందు అక్కడ 10 lakhs పెట్టాడు, లేదా బాబుని పెట్టాడు. బాబుని ఇచ్చాను. అబ్బా బాబుని ఇచ్చేద్దామంట 10 లక్షలు. ఆయన కరెక్టే ఉన్నాడు. వాళ్ళ నోట మాటే రావట్లేదు. ఇప్పుడు సైలెంట్ గా సాధిస్తా ఉంది. టైం ఇస్తే ఏమో టైం అనేది లేదు. ఈ స్టేజ్ మీద ఇక్కడే జడ్జిమెంట్ అవ్వాలంతే. ఇప్పటికే చాలా టైం ఇచ్చేసామయ్యా. అసలు 4 months మీ దగ్గర ఉంచడమే ఎక్కువ. ఏమ్మా ఇంకొక 2 minutes టైం ఇస్తా, లేదంటే పోలీసులు పిలుస్తాను ఇప్పుడే. 10 లక్షల బాబా. మాకు మాత్రం మా బాబాయ్ అమ్మ మీరు ఆగండి ఒక నిమిషం. మీకు న్యాయం చేసే పంపిస్తాం, ఆగండి. ఇలా దగ్గర పిల్ల మొక్కల దగ్గర 10 లక్షలు ఉన్నాయా చెప్పాలి. నువ్వు మాట్లాడు. 10 లక్షలు ఇవ్వలేం కదా. 10 లక్షలు ఇక్కడ పెట్టి వెళ్తారా చెప్పాలి మీరు. బాబుని ఇస్తుంది. నానా బాబు బయట ఉన్నాడట, చిన్నపిల్లని మేము ఇక్కడ డిస్ప్లే చేయలేము. మీరు బాబుని తీసుకుని అక్కడ నుంచి ఉంటే మా వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు. ఇంకొకసారి వాళ్ళ వెనకాల వెళ్ళినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మీ మీద ఇమ్మీడియట్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దగ్గర 20 lakhs కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. మీరు తెలుసా ఆ సంగతి? ఇవ్వండి బాబుని, ఇవ్వండి. వెళ్ళండి అమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్న. ఒరిజినల్ మదర్ దగ్గరకు వచ్చినట్లే లెక్క. ఆల్ ది బెస్ట్. బాగా చూసుకోండి బాబు. ఓకేనా? బాయ్ అమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ నిజంగా ఈ సరోగసీ గురించి మేము చాలా, అంటే మేము ఆ సీరియల్స్లో కానివ్వండి ఇలా చూస్తుంటాం కానీ, బట్ లైవ్లో ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్డ్గా నిజంగా మాకైతే ఐడియా లేదు. సో దీని గురించి ఎవరైతే ముందు అడుగు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి పక్కా క్లియర్గా ఈ ఎపిసోడ్ చూస్తే, అంటే బేబీస్ లేని వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పాయింట్ టు పాయింట్ నిజంగా డాక్టర్స్ చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు మాత్రం ఈ షోలో మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారండి. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా తల్లికి పిల్లనిచ్చి మరీ పంపించారు. మీరు ఎప్పుడు బాగుండాలి. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.